హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ టు రైడింగ్ స్టోరీస్. ఈరోజు ఎపిసోడ్ చాలా డిస్టర్బింగ్గా ఉందన్నమాట. ఎందుకంటే పెళ్ళైన తర్వాత పెళ్ళాలు ఇలా కూడా ఉంటారా అని ఇప్పుడు ఎంతోమంది అనుకుంటున్నారు. కానీ ఈ కేసు ఏదైతే జరిగిందో బెంగళూరులో, ఈ కేసుని చూసిన తర్వాత అంటే 18 to 20 years బ్యాకే ఈ కేసు జరిగిందన్నమాట. అప్పట్లోనే పెళ్ళాలు ఇలా తయారయ్యారా అని మీరు కూడా అనుకుంటారు. ఎందుకంటే ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ వచ్చి బెంగళూరు వైట్ఫీల్డ్ అనే ఏదైతే ఉందో అక్కడ జరిగిందన్నమాట. బెంగళూరులో ఒకతను గోవింద భట్ అని తన పేరు. అతను వచ్చి సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే మంచి ప్లేస్మెంట్. అప్పట్లోనే దాదాపు దగ్గర 1,00,000 శాలరీ. ఎప్పుడు 2007-8లోనే దగ్గర 1,00,000 శాలరీ ఉంటుంది. తను వచ్చి సౌమ్య భట్ అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడన్నమాట. తను వచ్చి చదువుతూ ఉంటుంది. చదువుని అప్పుడు అంటే బాగా శాలరీ వస్తుంది కాబట్టి గోవింద భట్కి వీళ్ళు అరేంజ్ మ్యారేజ్ చేస్తారన్నమాట. ఎవరు? సౌమ్యతో. పెళ్ళైన తర్వాత గోవింద భట్ అంటే అంతకు ముందు నుంచినే గోవింద భట్ బెంగళూరులోనే ఉంటాడు. పెళ్ళైన తర్వాత పెళ్ళంతో పాటు బెంగళూరులో ఉంటాడన్నమాట. ఒక అద్దె ఇల్లు తీసుకొని బెంగళూరులో ఉంటాడు. వీళ్ళకి ఒక పాప కూడా పుడుతుందన్నమాట. పెళ్ళైన తర్వాత వీళ్ళు హ్యాపీ ఫ్యామిలీ, చాలానే బాగుంటారు. కానీ ఇక్కడే సౌమ్య భట్ ఏం చేసిందంటే, నేను ఇంకా చదవాలి, ఎందుకంటే నేను ఇలానే ఉంటే అయ్యలేదు, నేను కూడా ఇండిపెండెంట్గా ఉండాలి కదా, సో అందుకే నేను చదవాలి అని చెప్పిన దానికి గోవింద భట్ కూడా పెళ్ళాన్ని చదివించేకి ఒప్పుకుంటాడన్నమాట. గోవింద భట్ ఎవరైతే ఉంటాడో తను వైట్ఫీల్డ్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. శాలరీ కూడా బాగా వచ్చేపటికి వైఫ్ సౌమ్య భట్ ఏం అడుగుతుందంటే, నేను ఇంకా హయ్యర్ స్టడీస్కి వెళ్ళాలి, బాగా చదువుకోవాలి అనిన వెంటనే సరే అని ఒప్పుకుంటాడన్నమాట. కానీ ఇక్కడే గోవింద భట్ పెద్ద పొరపాటు చేస్తాడు. ఎందుకంటే సౌమ్య భట్ వెళ్తుంది అంటే చదువుకోనేకి వెళ్తుందన్నమాట. తను పుట్టి పెరిగిండేది వచ్చి కోస్టల్ ఏరియా. సో అలా అయ్యి తను వెళ్ళిపోతుంది, పాపను తీసుకొని వెళ్ళిపోతుంది. పాపని సౌమ్య భట్ ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేసి తను ఒక హాస్టల్లో వండుకొని చదువుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ బెంగళూరులో గోవింద భట్ ఎవరైతే ఉంటాడో తను పెళ్ళాము మళ్ళీ బిడ్డ ఉండేపటికి ఇల్లు పెద్దగా ఉంటుందన్నమాట. ఇప్పుడు పెళ్ళాము లేదు, పిల్ల లేదు కదా, అందుకని వీడేం చేస్తాడంటే గోవింద భట్ ఇల్లు మారాలి అని ప్లాన్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుందంటే ఈ గోవింద భట్కి ఒకడు ఫ్రెండ్ ఉంటాడు, వాడి పేరు బాబు అనేసి. వీడే మెయిన్ క్యారెక్టర్ యాక్చువల్లీ ఈ కథలో. వాడు ఏం చేస్తాడంటే, ఇక్కడ ఎందుకుంటావు, నా ఇంట్లో నేను ఒక్కడే ఉన్నాను, అది పెద్దగా ఉంది, అందుకని రా ఇద్దరు అక్కడే ఉందాము అని చెప్పేసి గోవింద భట్ని అయితే వాడేం చేస్తాడంటే వాడింటికి పిలుచుకెళ్తాడనమాట. అప్పటి నుంచి గోవింద భట్ ఏం చేస్తాడంటే బాబుతోనే ఉంటాడు. అంటే షిఫ్ట్ అయిపోతాడు బాబు ఇంటికి. అంటే బాబు ఏదైతే ఉంటాడో అది ఆ ఇంటికి షిఫ్ట్ అయిపోతాడనమాట. ఆ రోజు నుంచి బాబు మళ్ళీ గోవింద భట్ కలిసి ఉంటారు. సౌమ్య భట్ వచ్చేసి ఇక్కడ కోస్టల్ ఏరియాలో ఏదైతే తను పుట్టి పెరిగిందో అక్కడ చదువుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటుందన్నమాట. గోవింద భట్ అంటే తన ఫ్రెండ్ ఇంటికి షిఫ్ట్ అయినట్టు సౌమ్య భట్కి చెప్తాడన్నమాట. ఇలా మనము ఉన్న ఇల్లు నేను మారాను, ఆ ఇల్లు వచ్చి పెద్దగా ఉండింది, అందుకే ఇప్పుడు ఫ్రెండ్ బాబుతో ఉండాను అని చెప్పేపాటికి సౌమ్య భట్ కూడా ఏమీ మాట్లాడలేదన్నమాట. కానీ అప్పుడప్పుడు హస్బెండ్ని చూసేకి సౌమ్య భట్ ఏం చేసేదంటే వచ్చేది, బెంగళూరుకి వచ్చేది అన్నమాట. తను వచ్చినప్పుడల్లా బాబు ఇల్లు ఏదైతే ఉందో అక్కడే స్టే అవ్వాల్సింది, ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. అప్పటికల్లా గోవింద భట్ వచ్చి ఇల్లు మార్చేశాడన్నమాట. అలా ఈ సౌమ్య భట్ ఏం చేసిందంటే వచ్చినప్పుడంతా బాబు ఇంట్లోనే గడిపేకి స్టార్ట్ చేసిందన్నమాట. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏమంటే గోవింద భట్కి డే షిఫ్ట్, నార్మల్ వెళ్ళిపోయేవాడు, కానీ బాబుకి నైట్ షిఫ్ట్ ఉండేదన్నమాట. అప్పుడు ఈ గోవింద భట్ డే షిఫ్ట్కి వెళ్ళిపోతే ఈ సౌమ్య భట్ మొగుడిని చూసేకి ఏదైతే వచ్చేదో ఒక 2-3 డేస్ ఇక్కడే ఉండిపోయేదన్నమాట. అప్పుడు ఈ బాబు మళ్ళీ అంటే బాబుకి నైట్ షిఫ్ట్ ఉండడం వల్ల తను నైట్ షిఫ్ట్ అవ్వగొట్టుకొని డే అంతా ఇంట్లోనే ఉండేవాడు. సౌమ్య భట్ కూడా ఇంట్లోనే ఉండేది. సో ఇక్కడి నుంచి ఈ కథ యాక్చువల్లీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇక్కడ గోవింద భట్ తన పెళ్ళాం ఎవరైతే ఉందో సౌమ్య భట్ని బ్లైండ్గా నమ్మాడన్నమాట. ఎందుకంటే
గోవింద భట్టు డే టైంలో ఆఫీస్కి వెళ్ళిపోయేవాడు. ఇంట్లో సౌమ్య భట్టు మళ్ళీ బాబు ఇద్దరే ఉండేవారు అన్నమాట. అంటే ఫ్రెండ్, గోవింద భట్టు ఫ్రెండ్ మళ్ళీ పెళ్ళాం ఇద్దరే ఉండేవారు అన్నమాట. అప్పుడు ఏమయ్యేదంటే ఈ సౌమ్య భట్టు వీడికి అంటే బాబుకి మంచి మంచి వంటలు చేసి పెట్టేది, బాగా చూసుకునేదన్నమాట. అప్పుడు ఏమైందంటే వీళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది ఇద్దరికిను. ఆ ఫ్రెండ్షిప్ వల్ల ఏమవుతుందంటే ఇద్దరికి ఒక మంచి రిలేషన్షిప్ బిల్డ్ అయ్యి అది చూస్తే అక్రమ సంబంధానికి దారి తీస్తుందన్నమాట. అంటే ఇద్దరూ కలిసి అక్రమ సంబంధం పెట్టుకుంటారు. ఇక్కడి నుంచి సౌమ్య భట్టు మళ్ళీ బాబు ఎలా అంటే మొగుడు పిల్లల కంటే ఘోరంగా తయారైపోతారన్నమాట. అంటే జస్ట్ ఫర్ ఫిజికల్ రిలేషన్షిప్లో మాత్రమే వీళ్ళిద్దరూ చాలా అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కంటే ఎక్కువగా అంటే గడపకి ఇష్టపడతారు. సౌమ్య భట్ అంతూను వీళ్ళ బాబునే తన జీవితం అని అనుకుంటుందన్నమాట. అయినప్పటికీ గోవింద భట్కి ఏ డౌట్ రాదు, ఎందుకంటే గోవింద భట్ వచ్చి పెళ్ళాన్ని గుడ్డిగా నమ్ముతాడు. అందువల్ల పాపం గోవింద భట్టు పెళ్ళాన్ని ఆ పెళ్ళాం పైన ఏ డౌట్ కూడా పడేకి పోయలేదు. గోవింద భట్టు పనికి వెళ్ళిపోయిన వెంటనే ఇంట్లో సౌమ్య భట్టు మళ్ళీ తన ఫ్రెండ్ బాబు ఇద్దరే ఉండేవారు అన్నమాట. అప్పుడు గోవింద భట్టు పనికి వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళిద్దరూ శృంగారంలో కలవడానికి స్టార్ట్ చేసేవారు అన్నమాట. అంటే ఇంకా గోవింద భట్టు ఇంటికి వచ్చే వరకు వీళ్ళిద్దరే ఇంట్లో గడిపేవారు అన్నమాట. ఎవరు బాబు మళ్ళీ సౌమ్య భట్టు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరే ఇంట్లో గడిపేవారు అన్నమాట. ఇది గోవింద భట్కి తెలియకపోయింది. సౌమ్య భట్కి బాబుతోనే ఎక్కువ గడపకి ఇష్టపడుతూ ఉండేదన్నమాట. అంటే ఈ క్రమంలో పాపం గోవింద భట్కి డౌట్ వచ్చేది కాదు. అయినప్పటికీ సౌమ్య భట్ బిహేవియర్ని చూస్తే ఎందుకో చేంజ్ అయినట్టు కనిపించేది. ఎందుకంటే బాబుతో నవ్వేది, క్లోజ్గా మాట్లాడేది, ఆ డబుల్ మీనింగ్ జోక్స్ ఇవన్నీ వచ్చి గోవింద భట్కి డౌట్ వచ్చేలా చేశాయి. ఈ గోవింద భట్కి డౌట్ వచ్చిన వెంటనే ఏం చేశాడంటే సౌమ్య భట్ మళ్ళీ బాబు మధ్యలో ఏం జరుగుతుందో కనిపెట్టాలి అని ఒక ప్లాన్ చేస్తాడన్నమాట. ఇంతకుముందు ఏం జరిగేదంటే సౌమ్య భట్టు అవసరం లేకపోయినా బెంగళూరుకి వచ్చేదన్నమాట. అంటే హస్బెండ్ని చూసేకి వచ్చేదన్నమాట. బట్ తను హస్బెండ్ని చూసేకి వస్తూ ఉండలేదు, తను బాబుని కలవడానికి వస్తూ ఉంటుందన్నమాట. తరచూ వస్తూ ఉంటుంది. అది వితౌట్ ఇన్ఫర్మేషన్, అంటే హస్బెండ్కి చెప్పకుండానే వచ్చేసేదన్నమాట. అప్పుడు ఇలా వచ్చినప్పుడల్లా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని వచ్చాను అని అబద్ధం చెప్తూ ఉండేదన్నమాట. అప్పుడు గోవింద భట్కి డౌట్ వచ్చి వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో కనిపెట్టాలి అని ఒక ప్లాన్ చేస్తాడన్నమాట. ఈ గోవింద భట్కి పెళ్ళ మీద ఎప్పుడైతే డౌట్ వస్తుందో అప్పుడు ఒక ప్లాన్ చేస్తాడనమాట. ఎందుకంటే సౌమ్య భట్టు బెంగళూరుకి వచ్చినప్పుడల్లా మొగుడికి అంటే గోవింద భట్కి ఇన్ఫామ్ చేయకుండా వచ్చేదన్నమాట. ఇలా వచ్చింది బాబుతో కలిసిపోయేదన్నమాట. అంటే నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికి అని వచ్చాను, నీకు చెప్పకుండా వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలి అనే వచ్చాను అని సౌమ్య భట్ చెప్పేదన్నమాట. స్టార్టింగ్లో ఇది అవును అనుకున్నా వస్తూ ఎందుకో డౌట్ వచ్చేలా బిహేవ్ చేస్తూ ఉండే సౌమ్య. మళ్ళీ బాబు ఇద్దరు కలిసి డౌట్ వచ్చేలా చేసేవారు. అందువల్ల గోవింద భట్టు ఒక ప్లాన్ చేస్తాడన్నమాట. ఎందుకంటే వీళ్ళిద్దరిని పట్టుకోవాలి అని. ఆ గోవింద భట్టు ఎప్పుడల్లా అంటే ఆఫీస్ పని మీద నేను బయటికి వెళ్తున్నాను అని చెప్తాడో అప్పుడే వచ్చేదన్నమాట సౌమ్య భట్టు. ఇలా వచ్చింది ఒక 2-3 టైమ్స్ మొగుడి చేతికి దొరికిపోయింది. అలానే ఒకసారి ఏమవుతుందంటే గోవింద భట్టు పెళ్ళాంని పట్టుకోవాలి అని చెప్పి బాబుకి చెప్తాడన్నమాట. నేను నేను వర్క్ పని మీద, అంటే నేను పని మీద బయటికి వెళ్తున్నాను, వచ్చేకి 1 వీక్ అవుతుంది అని చెప్తాడన్నమాట బాబుతో. బాబు ఏం చెప్తాడు, సౌమ్య భట్తో చెప్తాడన్నమాట. ఎందుకంటే ఇద్దరు లవర్స్ కదా, అందుకని చెప్తాడు, నీ మొగుడు ఇలా వెళ్తున్నాడు, నువ్వు వచ్చాయి, మనం ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాడన్నమాట. అప్పుడు గోవింద భట్ వెళ్ళిన సేమ్ డే ఈవినింగ్ ఏం జరుగుతుందంటే వస్తుంది, సౌమ్య భట్ వస్తుందన్నమాట. వచ్చి బాబుతో కలిసి ఎంజాయ్ చేస్తుందన్నమాట. సేమ్ డే ఏమవుతుందంటే ఈ గోవింద భట్ బాబు రూమ్లోనే ఉంటాడు కదా, అందువల్ల వీడి దగ్గర కూడా ఒక డూప్లికేట్ కీ ఉంటుందన్నమాట. ఆ రోజు సౌమ్య భట్టు గోవింద అంటే మొగుడు వెళ్ళిపోయాడు, బయటికి వెళ్ళిండాడు అని అనుకునే ఏం చేస్తుందంటే వచ్చి ప్రియుడితో బాగా ఎంజాయ్ చేస్తుందన్నమాట.
ఆ రోజు వచ్చి సౌమ్య భట్టు లవర్ బాబుతో కలిసి స్నానం చేస్తూ ఉంటుంది. గోవింద భట్ అనుకొని వాడి దగ్గర ఉండే డూప్లికేట్ కీ ఓపెన్ చేసుకొని ఇంట్లోపలికి వస్తాడన్నమాట. అప్పుడు సౌమ్య భట్టు మళ్ళీ బాబు కలిసి స్నానం చేస్తూ ఉంటారు. బాత్రూంలో నుంచి వీళ్ళిద్దరు ఈకైకలు పక్కపక్కలు వినిపిస్తూ ఉంటాయన్నమాట. దాన్ని విని పాపం గోవింద భట్టు కుప్పకూలిపోతాడు. సోఫా మీదే కూర్చొని వేస్తాడు. కళ్ళలో నీళ్లు తిరుగుతాయన్నమాట వాడి కళ్ళలో. ఎందుకంటే పెళ్ళాంని ఆ సిచ్యువేషన్లో చూస్తే ఏ మొగుడికైనా అలానే ఉంటుందన్నమాట. సో కుప్పకూలిపోతాడు గోవింద భట్టు. ఆ తర్వాత సౌమ్య బాబు అనుకుని టాయిలెట్లోనే ఎంజాయ్ చేస్తూ ఉంటారన్నమాట. ఆ సౌండ్స్ కూడా విని పాపం వీడు తట్టుకోలేకపోతాడు. అప్పుడు అంతా అయిపోయిన తర్వాత సౌమ్య భట్టు టవల్తో బయటకు వస్తుందన్నమాట. బయటకు వచ్చిన వెంటనే హాల్లో మొగుడు గోవింద భట్టు ఉండేది చూసి షాక్ అవుతుందన్నమాట. షాక్ అయిపోతుంది. చాలా షాక్ అవుతుంది. అదే షాక్లోనే ఏం మాట్లాడాలో అని తెలియక నేను సోప్ ఇచ్చేకి వెళ్ళాను, అలా ఇలా అని ఏమో కథలు చెప్పేకి ముందవుతుంది. అప్పుడు గోవింద భట్టు పెళ్ళాన్ని పట్టుకొని బాగా చితకబాదుతాడనమాట. తను సౌమ్య భట్టు అరిచేపాటికి వీడు బాబు బయటకు వస్తాడు, టాయిలెట్ నుంచి బయటకు వస్తాడు. అప్పుడు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి భాగవతం ఏముంది మొత్తం తెలిసిపోతుంది. ఎవరికి? గోవింద భట్టుకి తెలిసిపోతుంది అన్నమాట. తన వైఫ్ ఫ్రెండ్తోనే అక్రమ సంబంధం పెట్టుకొని ఉంది అని తెలిసిపోతుంది. తర్వాత ఏం చేస్తాడు, ఆ రోజు సేమ్ డేనే ఇల్లు ఖాళీ చేసుకొని వెళ్ళిపోతాడన్నమాట. వెళ్ళిపోయి పెళ్ళాము వాళ్ళ అమ్మ నాన్నకు అంతా చెప్తారు ఇలా చేసింది. వాళ్ళు కూడా తిడతారన్నమాట. ఒక పాపని పెట్టుకొని నీకు ఇదంతా పోయే కాలం ఏమొచ్చింది అలా ఇలా అని తిడతారన్నమాట. సౌమ్య భట్ కూడా చెప్తుంది, లేదు నేను చేసిన తప్పు, ఇక ముందు ఇలా చేయను, అలా ఇలా అని రిక్వెస్ట్ చేసుకుంటుంది. ఈ గొడవ వచ్చి అక్కడికి సర్దుకుంటుంది అన్నమాట. అయినప్పటికీ కూడా సౌమ్య భట్టు బాబుతో ఇల్లీగల్ రిలేషన్షిప్ వదలదు. ఇల్లు ఖాళీ చేసిన తర్వాత గోవింద భట్టు ఒక రూమ్ తీసుకొని ఉంటాడన్నమాట. అయినప్పటికీ కూడా సౌమ్య భట్టు తరచూ బాబుని మీట్ చేసేకనే వచ్చేది. ఇలా వచ్చే క్రమంలో తను అబద్ధం చెప్పేదన్నమాట. హాస్టల్లో ఉండేది సౌమ్య భట్ ఎవరైతే ఉందో తను హాస్టల్లో ఉండేదన్నమాట. వాళ్ళ అమ్మగారి ఇల్లు వచ్చి హాస్టల్ దగ్గరలోనే ఉండేది, ఒక 30-40 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్లో ఉండేదన్నమాట. తను మొగుడిని అంటే బాయ్ ఫ్రెండ్ బాబుని మీట్ అవ్వడానికి వచ్చినప్పుడల్లా ఏం చెప్పేదంటే మొగుడితో, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంటే పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పేది. పుట్టింటి అంటే అమ్మ నాన్న దగ్గర నేను మొగుడిని కలవడానికి వెళ్తున్నాను అని చెప్పేది. ఇలా చెప్పి బెంగళూరుకు వచ్చి బాబుతో కలిసిపోయేదన్నమాట. ఒకరోజు అంటే ఈ గోవింద భట్ ఏదైతే ఉంటాడో వస్తాడన్నమాట, ఇంటికి వస్తాడు. వచ్చేసి ఎందుకంటే తన వైఫ్ వచ్చి వీడు చెప్పింటాడు, నేను బిజినెస్ టూర్ పైన బయట వెళ్తున్నాను అనేసి వైఫ్కి చెప్పేసి వెళ్ళి ఉంటాడు. గోవింద భట్ టార్గెట్ ఏముంటుంది అంటే వైఫ్ని పట్టుకోవాలి, అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అనేసి గోవింద భట్ ఐడియా అయితే ఉంటుంది. అలాగయి అంటే దానికోసం ఏం చేశాడంటే ఈ సౌమ్య భట్తో నేను బిజినెస్ దీనిపైన బయటకు వెళ్తున్నాను అని చెప్తాడు. అంటే బిజినెస్ అంటే ఆఫీస్ వర్క్ పైన బయటకు వెళ్తున్నాను అని చెప్తాడు. కానీ వీడు బయటకు వెళుతున్నాను అని చెప్పి వెళ్ళిన వెంటనే సౌమ్య భట్ ఎవరైతే ఉంటారో బాయ్ ఫ్రెండ్ అంటే ఈ గోవింద భట్ ఫ్రెండ్ ఇంటికి వస్తుందన్నమాట. వచ్చేసి తనతో ఎంజాయ్ చేసేకి స్టార్ట్ చేస్తుంది. అప్పుడు ఈ గోవింద భట్ ఏం చేస్తాడంటే ఇంటికి వస్తాడు. వచ్చేసి ఇంటికి వచ్చి చూస్తే తను వచ్చి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. ఇది వచ్చేసి సెకండ్ టైం అనమాట. వీళ్ళిద్దరు దొరికేది వచ్చి సెకండ్ టైం అనమాట. ఇక్కడి నుంచినే ఈ కేసుకి యాక్చువల్లీ మంచి ట్విస్ట్ దొరుకుతుంది. ఒకరోజు సౌమ్య ఇలానే అబద్ధం చెప్పి బెంగళూరుకి వచ్చి బాబుతో ఎంజాయ్ చేస్తూ ఉండేటప్పుడు గోవింద భట్ ఫోన్ చేస్తాడు సౌమ్య భట్కి. అప్పుడు ఫోన్ రిసీవ్ చేయదన్నమాట. తర్వాత గోవింద భట్ వాళ్ళ అమ్మ నాన్నకు కాల్ చేస్తే, లేదు తను అంటే బెంగళూరుకి వచ్చింది నిన్ను కలవడానికి అని చెప్తారు. అప్పుడు సౌమ్య భట్కి మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అని అబద్ధం చెప్తుంది. అప్పుడు గోవింద భట్కి అర్థమవుతుంది అన్నమాట, ఇదేమో మళ్ళీ అబద్ధం చెప్పి ఏమో చేస్తుంది అని చెప్పి మళ్ళీ బాబు ఇంటికి అయితే వస్తాడన్నమాట. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తూ దొరికిపోతారన్నమాట. ఇది సెకండ్ టైము. ఇలా సెకండ్ టైం ఇద్దరు దొరికిపోతారన్నమాట. సౌమ్య భట్టు ఎప్పుడైతే సెకండ్ టైము దొరికిపోతుందో మొగుడి చేతికి, ఎప్పుడో గోవింద భట్టు పట్టుకొని చితకబాదుతాడన్నమాట. మళ్ళీ
అప్పుడు అన్ఫార్చునేట్లీ ఈ బాబు ఉండుకొని వాడు కూడా గోవింద భట్ మీద దాడికి దిగుతాడు. అప్పుడు సౌమ్య భట్టు మళ్ళీ బాబు ఇద్దరు కలిసి గోవింద భట్ని కొట్టడానికి స్టార్ట్ చేస్తారన్నమాట. చనిపోవాలి అలా కొడతారన్నమాట ఇద్దరు కలిసి. తర్వాత గోవింద భట్ అనుకొని అన్కాన్షియస్ అయిపోతాడు. వీళ్ళిద్దరూ కలిసి కొట్టడం వల్ల అన్కాన్షియస్ అయిపోతాడు. అప్పుడు వైదేహి హాస్పిటల్ అని ఉంది బెంగళూరులో, అక్కడ అడ్మిట్ చేస్తారన్నమాట. వైదేహి హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే గోవింద భట్ సిచ్యువేషన్ వచ్చి చాలా సీరియస్గా ఉండింది ఆ రోజు. డాక్టర్స్ చూసి ట్రీట్మెంట్ చేసేకి కుదరదు, ఎందుకంటే బాడీ మొత్తం హెవీ డ్యామేజ్ అయిపోయింది. బ్రెయిన్లో ఉండే బ్లడ్ సెల్స్ అన్నీ ఇదే కట్ అయిపోయింటాయి, చాలా దీనిగా కొట్టిండారు అని చెప్తే, లేదు బాత్రూంలో జారి పడిపోయాడు అలా ఇలా అని చెప్పింది ఎవరు, సౌమ్య భట్టు. చెప్పేసి అతని ఫ్రెండ్ అనుకొని హెల్ప్ చేసే అడ్మిట్ అని హాస్పిటల్కి తీసుకురావడానికి అని కథలు చెప్పిందన్నమాట. అయినప్పటికీ ఆ డాక్టర్స్ దీన్ని నమ్మకుండా ఏం చేశారంటే మెడికో లీగల్ కేస్ అని చెప్పి వైట్ఫీల్డ్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేస్తారన్నమాట. అప్పుడు వైట్ఫీల్డ్ పోలీస్ స్టేషన్ దగ్గరలోనే ఉంటుంది. వైదేహి హాస్పిటల్ ఇప్పుడు ఏదైతే చూసారో ఆ హాస్పిటల్ దగ్గరలోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చూపిస్తున్నాను కదా, ఇక్కడ కాదన్నమాట, ఇక్కడ ఉండలేదు, ముందు వేరే చోటు ఉండేది పోలీస్ స్టేషను. అక్కడ పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తారన్నమాట. అప్పుడు పోలీసులు హాస్పిటల్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ని స్టార్ట్ చేసిన తర్వాత గోవింద భట్ చనిపోతాడు. చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టంకి బాడీని తరలిస్తారు. గోవింద భట్ ఫ్యామిలీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు. అప్పుడు సౌమ్య ఇంకొక నాటకం ఆడుతుందన్నమాట. ఏమంటే నా మొగుడిని పోస్ట్ మార్టం చేయకండి, నేను తట్టుకోలేను అలా ఇలా అని నాటకం ఆడుతుందన్నమాట. పాపము గోవింద భట్ తండ్రి కూడా కోడలి కన్నీటి చూసి అవును పోస్ట్ మార్టం చేయకండి అలా ఇలా అని వాడు కూడా అంటాడన్నమాట. ఎవరు, గోవింద భట్ తండ్రి. అయినప్పటికీ పోలీసులు రిక్వెస్ట్ చేసుకుంటారన్నమాట గోవింద భట్ తండ్రితో, లేదు మాకెందుకో డౌట్ ఉంది, పోస్ట్ మార్టం చేయాలి, కొంచెం సహకరించండి అని చెప్పిన వెంటనే సరే అని పోస్ట్ మార్టంకి ఒప్పుకుంటాడన్నమాట. అప్పుడు పోస్ట్ మార్టం చేస్తే పోస్ట్ మార్టంలో తేలింది ఏమంటే గోవింద భట్టు టాయిలెట్లో కాలు జారిపడి చనిపోలేదు, బాగా కొట్టడం వల్ల చనిపోయాడు అని తేలిందన్నమాట. అప్పుడు సౌమ్య భట్టు మళ్ళీ బాబుని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వాళ్ళిద్దరూ ముందు ఏమి చెప్పలేదన్నమాట. ఎందుకంటే మాకు తెలియదు కాలు జారి పడిపోయాడనే చెప్తారు. అయినప్పటికీ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళ మాటలు నమ్మకపోవడంతో ఇన్వెస్టిగేషన్ని డీప్గా చేశారన్నమాట. ఆ పోలీస్ స్టేషన్ వైట్ఫీల్డ్ పోలీసులు ఏవైతే ఉంటారో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ని డీప్గా చేశారన్నమాట. అప్పుడు వైట్ఫీల్డ్ పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ సౌమ్యకి హెల్ప్ చేస్తాడు. ఈ సౌమ్య భట్ తను ఏదైతే ఉందో అంటే పోలీస్ స్టేషన్ వైట్ఫీల్డ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ అయ్యాక ఒక పోలీస్ కానిస్టేబుల్ తన హెల్ప్కి వస్తాడనమాట. ఈ సౌమ్య భట్ ఏం చేస్తుందంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ దగ్గర హెల్ప్ తీసుకుంటుంది, అంటే బాగానే హెల్ప్ తీసుకుంటుంది. తర్వాత ఆ పోలీస్ కానిస్టేబుల్ కూడా వచ్చేసి లగో మొగుడు లేదు, మంచి కేసులో వేరే ఇరుక్కుపోయింది అని చెప్పి ఏం చేస్తాడంటే వాడు కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యేకి స్టార్ట్ చేస్తాడు. ఎవరితో, సౌమ్య భట్తో. తను కూడా స్టార్టింగ్లో అంటే కేసు కొంచెము స్మూత్గా వెళ్ళాలి అనేసి తను కూడా స్టార్టింగ్లోనే లీనియన్స్గానే ఉంటుంది. తర్వాత కేసు ఎప్పుడైతే సౌమ్య భట్ వైపుకి వెళ్తుందో అప్పుడు ఈ పోలీస్ కానిస్టేబుల్ సౌమ్య భట్కి పోలీస్ కానిస్టేబుల్ ఎవరైతే హెల్ప్ చేశారో ఆ పోలీస్ కానిస్టేబుల్ ఆపోజిట్గానే తను కంప్లైంట్ చేస్తుంది అన్నమాట. హయ్యర్ అథారిటీకి కంప్లైంట్ చేస్తుంది. అప్పుడు ఆ పోలీస్ కానిస్టేబుల్కి అర్థమవుతుంది, తనతో పెట్టుకుంటే డెఫినెట్లీ నేను ఇరుక్కుపోతానని చెప్పి తర్వాత ఏం చేస్తాడంటే పోలీస్ కానిస్టేబుల్ వదిలేస్తాడు, ఎవరిని, సౌమ్య భట్ని వదిలేస్తాడు. అయినా కేసు మళ్ళీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సౌమ్య భట్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారన్నమాట. అప్పుడు ఇన్వెస్టిగేషన్లో అంటే పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ని బాగానే చేస్తారు. అయినప్పటికీ కొన్ని లూప్ హోల్స్ ఉండడం వల్ల ఈ సౌమ్య భట్ మళ్ళీ బాబు ఎవరైతే జైలుకి వెళ్ళి ఉంటారో వాళ్ళు రిలీజ్ అవుతారు. రిలీజ్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం బయటే ఉన్నారన్నమాట. అంటే ఈ రోజుకి కూడా ఈ కేసు క్లోజ్ అయిపోయింది, ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. అయినప్పటికీ కూడా ఈ రోజుకి వచ్చి గోవింద భట్ ఏదైతే ఉన్నాడో పాపం తనకి న్యాయం జరగలేదన్నమాట. ఇంకా ఫైనల్లీ కన్క్లూజన్కి వచ్చేదైతే గోవింద భట్ ఎవరైతే ఉన్నారో ఈ కేసు జరిగి దగ్గర 15 to 16 years మీద అంటే ఇంకా ఎక్కువ అవుతూ వస్తుంది. ప్రస్తుతం అయితే ఈ గోవింద భట్ అనే ఎవరైతే ఉన్నారో మనతో లేరన్నమాట. అందుకని
సో ఆయన పేరులో అంటే ఆయన పేరు చొప్పున ఒక చెట్టు నాటుదాం. ఎందుకంటే ఈరోజు మేబీ ఆయన బతికిండి ఉంటే తన కూతురుతో హ్యాపీగా ఉండేవాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు ఆయన లేదన్నమాట. ఈ ప్లాస్టిక్ పేపర్ నేను తర్వాత ఇంటికి తీసుకెళ్తా. ఆయన మనతో లేడన్నమాట. అందుకే ఆయన పేరులో ఈ చెట్టు నాటుతున్నాము. సో ఆయన పేరు అని కాదు, ఆయన ఆత్మ శాంతించాలని. మేబీ ఈరోజు ఆయన బ్రతికుండుంటే అదే తన పాపతో హ్యాపీగా లైఫ్ని గడిపేవాడు అన్నమాట. సౌమ్య భట్ కూడా ఆలోచించాల్సి ఉండే, ఇలా చేసుకోకూడదాల్సి ఉండే. ఎందుకంటే ఈరోజు మొగుడు నింటే మొగుడుతో ఉండొచ్చేయండి హ్యాపీగా. బట్ తను చేసిన ఒకే ఒక తప్పు వల్ల ఈరోజు ఒంటరిగా బ్రతుకుతుందన్నమాట. గోవింద భట్ గారు, మీ ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి అని కోరుకుంటున్నాము. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో దయచేసి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎలాంటి ఇల్లీట్ రిలేషన్షిప్స్కి వెళ్ళకండి. ఎందుకంటే అవి శాశ్వతం కావన్నమాట. సో అలా ఏ ఇల్లీట్ రిలేషన్షిప్కినో వెళ్ళకండి. ఎందుకంటే చూసారు కదా, చూడండి ఇది గోవింద భట్ పరిస్థితి ఈరోజు. సో మీ పరిస్థితి కూడా ఇలా రాకూడదు అంటే దయచేసి ఎవరు అంత ఇల్లీట్ రిలేషన్షిప్ సహవాసానికైతే వెళ్ళకండి. సో ఈ స్టోరీని ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. ఈ స్టోరీ మీకు ఇష్టమైతే లైక్ చేయండి, ఇంకా ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్స్ పేరులో మేము చెట్టు నాటుతామన్నమాట. సో ఈ వీడియో ఇది ఈ రోజుకి ఈ వీడియో అన్నమాట. సో కనెక్ట్ అయ్యి ఉండండి, కష్టాలు సుఖాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.